వినాయకుడు జన్మించిన తిథి చతుర్థి. ఆయనకు ఆ తిథి అంటే ఇష్టమని చెబుతుంటారు. ఆ తిథి రోజున వినాయకుణ్ణి పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు. ఈ చతుర్థి పూజను 2 రకాలుగా చేస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండోది సంకష్టహార చతుర్థి. ఈ సంకటహార చతుర్థికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. సంకట అంటే కష్టాలు, హర అంటే తొలగించడమని అర్థం. కష్టాలను తొలగించే చతుర్థి తిథి రోజుని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. మనకి శని దోషాలు తొలగిపోవాలంటే సంకష్టహర చతుర్థి రోజున వ్రతం చేయడం వల్ల బాధలుండవని పండితులు అంటున్నారు. అందుకే ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడికి అభిషేకం చేయించి గరిక సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే 21 పత్రాలతో అర్చన చేయడం వల్ల మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ పవిత్రమైన రోజున చాలామంది ఉపవాసం ఉండి వినాయకుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ పూజ చేసేవారు ఎర్రని వస్త్రాన్ని వినాయకుని ముందు ఉంచాలి. పూలతో అలంకరించి ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి.